ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् జ్యోతి ప్రజ్వలన గావించిన గౌరవ అతిథులందరికీ నమస్సులు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సార్ ధర్మపురి ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్ మనకి అబ్దుల్ లక్ష్మణ్ గారు, మనకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, ఎస్పీ అశోక్ కుమార్, జాయింట్ కలెక్టర్ అండ్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు అండ్ ఎదురుగా ఉన్న జిల్లా మహిళా సమాఖ్య మెంబర్స్, మెప్మా మెంబర్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మొట్టమొదటిగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మనం ఈ మార్చ్ 8వ తారీఖున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండ్ మార్చ్ 8వ తారీఖున మనము మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. సో ఇప్పటిదాకా మనం ఏం చేసాం, గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఈ ప్రజా పాలనలో ఈ లాస్ట్ 1 year లో గవర్నమెంట్ ఏమేం చేసింది అనేది కూడా మేము ముందు ఎంచుకుంటా ఉన్నాం. సో మన జిల్లాకు సంబంధించి ఇప్పటిదాకా కూడా సుమారుగా 722 కోట్లు మనకి జీరో వడ్డీ రుణాలు అనేది మన మహిళా సంఘాలకి గవర్నమెంట్ ద్వారా ఒక్క జగిత్యాల జిల్లా మాత్రమే ఇవ్వడం జరిగిందండి. ఇది కాకుండా మనకి 8400 ఎంటర్ప్రైజెస్ 158 కోట్ల విలువగాను కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకి మిల్చ్ యానిమల్స్ పాడి గేదెల యూనిట్లు 89 యూనిట్లు మనం గ్రౌండ్ చేసుకోవడం జరిగింది. దీని వాల్యూ 42 లక్షలు. తర్వాత పౌల్ట్రీ మదర్ యూనిట్స్ మనం 18 యూనిట్లు మనం చేసుకోవడం జరిగింది. అన్ని కూడా మహిళల సంఘాల ద్వారానే చేయడం జరిగింది. 78 లక్షల వాల్యుయేషన్ దీనికి. మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్స్ మనకి 10 లక్షలతో ఒక యూనిట్ చేసుకోవడం జరిగింది. మిల్క్ పార్లర్ యూనిట్స్ మనం 8 యూనిట్లు చేసుకోవడం జరిగింది. 13,50,000 ఖర్చు అవుతుంది దీనికి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 27 యూనిట్లు, మొత్తం 78 లక్షలు. అండ్ క్యాంటీన్స్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు 5 క్యాంటీన్లు, క్యాంటీన్ 8 లక్షలు తప్పని చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కమిటీ ద్వారానే మనం ఏదైతే కన్స్ట్రక్షన్స్ అయితే చేసామో ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మహిళా కమిటీ ద్వారానే చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా సుమారు 11 కోట్ల రూపాయలు మనం ఆల్రెడీ కూడా మహిళా శక్తికి దీనికి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కోసం కానీ లేకపోతే వీటి కోసం కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. ఇది కాకుండా స్కూల్ యూనిఫామ్స్ అన్ని కూడా మళ్ళీ మన మహిళా సంఘాల ద్వారానే చేయడం జరిగింది. ఇది కూడా ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మిత్రులు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, జిల్లాను రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంత జిల్లాగా రథ సారథిగా నడుపుతున్న జిల్లా రథ సారథి మన కలెక్టర్ ఈ సౌండ్ కొద్దికి గారు, చాలా సీనియర్ శ్రీమతి లత గారికి, డిఆర్డిఓ పిడి రఘువరన్ గారికి, వేదిక పైనున్న వివిధ హోదాలోని మా అధికారులు, ఆర్డీఓ గారు, కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, మా నూతనంగా నియమించబడ్డ సీనియర్ నాయకులు, మిత్రులు, పార్టీ మెంబర్ కమటాల శ్రీనివాస్ గారికి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వివిధ హోదాల్లోని మాజీ ప్రజాప్రతినిధులకు, కొంతమంది పిఎస్సీ చైర్మన్లు ఉన్నట్టు వారికి, ఏ పదవి లేకుండా నిరంతరం మేము ఎన్నడుతున్న రాజకీయ నాయకులకు, మరీ ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన మా మహిళా మల్లకు నాయకత్వం వహించే మా రిసోర్స్ పర్సన్స్ మున్సిపల్ ఏరియాలో ఆర్పీలు కావచ్చు, గ్రామాల్లో మహిళా సమాఖ్య నాయకులు కావచ్చు, మిగతా అందరు కూడా, అందరికి ఎవరు మిస్ కాకుండా అందరు కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈనాడు 5 కోట్లతోటి నిర్మించబోతున్న భవన నిర్మాణ కార్యక్రమాన్ని, ఈ మహిళా దినోత్సవం నాడు ఈరోజు మనం జరుపుకుంటున్న కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసే విధంగా వచ్చిన మా పాత్రికేయ మిత్రులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకెళ్తున్న సందర్భంలో జగిత్యాల శాసనసభ్యులుగా నేను మీ అందరి ఆశీర్వాదంతో, జగిత్యాల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రెండవసారి ఎన్నికై
ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం. మరి ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఒక సంతృప్తి ఈనాటి మహిళల ముఖాల్లో చిరునవ్వు చూస్తే కనబడతాం. మహిళలకు ఏం చేస్తామనే విషయాల్లో ఇవాళ ఇప్పటి వరకు మన డిఆర్ఓ పీడీ గారు కావచ్చు, లతామేడ గారు కావచ్చు, కలెక్టర్ గారు అధికారికంగా చెప్పడం జరిగింది. మరి దాంతో పాటుగా గత ప్రభుత్వంలో అప్పుడు నేను పనిచేసినాం, కలిసి ఉన్నాం. అప్పుడున్న కార్యక్రమాలు ఆనాటి కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, అప్పటి బీడీ కార్మికుల పెన్షన్లు కావచ్చు, అప్పటి వితంతు పెన్షన్లు కావచ్చు, అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూనే నడుస్తూనే వాటి అదనంగా 200 యూనిట్ల కరెంటు ఇంటింటికి పట్టణంలో 18,000 ఇళ్లకు, పట్టణంలో 18,000 ఇళ్లకు కరెంటు లేవు. 55,000 ఇళ్లకు కరెంటు లేవు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ గారు అందరూ కూడా కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా సబ్సిడీ సిలిండర్ ప్రతి దాదాపు 50,000 కుటుంబాలకు వస్తూ ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు వచ్చింది కాదు. దానితో పాటుగా ఒకవైపు సంక్షేమం, ఆ సంక్షేమంలో బాగా మీ పిల్లలు కూడా బాగుండాలని చెప్పి గురుకుల పాఠశాలలో పిల్లలకు అంతకు ముందు 940 మీ మహిళా సంఘ ప్రతి ఆడబిడ్డలు 2 చీరలు ఇచ్చే పథకాన్ని కూడా రెండో వైపు అభివృద్ధి జరగాలి సమాంతరంగా. మరి జగిత్యాల వరకు వస్తే ఇవాళ నేను జగిత్యాలలో పేద ప్రజలకు ఇచ్చిన నీరు రాష్ట్రంలో ఏ పనులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి వారందరికీ వసతులు కావాలంటే ఎమ్మెల్యే జగిత్యాల్, ఎమ్మెల్యే ధరంపురి వివేక్ గారు, మన కలెక్టర్ గారు, all officer the dais and all women of Jagtial. First of all, I congratulate ఇది అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవంకి చాలా చాలా శుభాకాంక్షలు అందరికీ. సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చెప్పాలంటే మనం చాలా మన పాత కాలం నుంచి ఇప్పటి వరకు వీ హ్యావ్ ట్రావెల్డ్ లాట్ ఇన్ దిస్ జర్నీ. సో ఇందుకు ముందే పాత కాలంలో మనకి ఉమెన్కి ఓటింగ్ రైట్ కూడా లేదు. సో ఇప్పుడు వీ హ్యావ్ అచీవ్డ్ అ లాట్ అండ్ ఈ మార్గంలో ఇంకా మనం దూరం పోవాలా, ఇంకా మన ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం ఇంకో అచీవ్ చేయాలా. అదే ప్రయత్నంలో మనం గవర్నమెంట్ నుంచి ఉంటాము, మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అదే ప్రయత్నంలో ఉంటున్నాము. సో స్పెషలీ ఫ్రమ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ మనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది టు ఎన్ష్యూర్ అండ్ టు మేక్ ఎన్వైరన్మెంట్ విచ్ ఈస్ సేఫర్ అండ్ సెక్యూర్ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్. సో దాని గురించి మనం ఆల్వేస్ మనం అవైలబుల్ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మరియు ఇతర ప్రముఖులందరికీ, మరి ముఖ్యంగా విచ్చేసిన మహిళలందరికీ నా యొక్క నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మహిళలు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వారికి సంబంధించిన ఒక బ్యాంకుని ఏర్పాటు చేసుకోవడానికి గతంలో చేసాము ప్రయత్నము. అదేవిధంగా సమాఖ్య భవనం అనేది కూడా మనం నిర్మించుకోవడానికి కార్యక్రమం చేపట్టడము. మరి మనందరికీ తెలిసిన విషయమే, అన్ని విషయాలలో కూడా మహిళలు ఈరోజు చాలా బాగా రాణిస్తున్నారు. దానికి గాను ప్రభుత్వం నుంచి కూడా ఎంతో చేయూతనిస్తున్నారు. మరి ఇందాకనే మనకి డిఆర్డిఓ పీడీ గారు చెప్పినట్టు మరి బస్సులలో ప్రయాణం ఉచితం చేయడమే కాదు, ఆ బస్సులనే మన చేతికిచ్చి మీరు నడపండి, మీ సమాఖ్యలన్నీ కూడా బలోపేతం చేసుకోవడానికి ఈ రకంగా కూడా మనల్ని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా డైరీ ఫార్మ్లను చూసినట్లయితే అవి ఇచ్చారు, సోలార్ ప్లాంట్లు, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మిల్క్ పార్లర్ యూనిట్, ఫుడ్ క్యాంటీన్స్, స్కూల్ యూనిఫామ్స్కి మనము స్టిచ్చింగ్ చేసి ఇవ్వడము. ఎమ్మెల్యే సంజయ్ సార్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి, ఆడియో గారికి, మున్సిపల్